ఆత్మీయులందరికీ నమస్కారం. ఈ ప్రభాత సమయంలో ధ్యానం చేయడం వలన నేను పొందిన అనుభవాలు, నేను పొందిన అద్భుతాలలో మీతో ఒక అమోఘమైన అద్భుతమైన అనుభవాన్ని పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో మీకోసమే, ఖచ్చితంగా మీకోసమే. ఎందుకంటే ఆ అనుభవం అద్భుతం నేను అనుభవించిన, దాన్ని ఆస్వాదించిన. అయినా ఈ వీడియో ద్వారా అనుభవాన్ని, అద్భుతాన్ని మీకు ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, అటువంటి అనుభవం, ఆ అద్భుతం నాకు అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసి పెట్టింది ధ్యానం. నిజంగా అసలు ఈ జన్మలో నాకు ఆ కోరిక తీరదనుకున్నా. ఈ కోరిక తీరకుండానే చచ్చిపోతా అని అనుకున్నా నేను. ఒకవేళ ఈ కోరిక తీరకుండా చచ్చిపోతే పరిస్థితి ఏంటి అనుకున్న నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత 6 నెలలలోపు నాకు అసాధ్యం అనుకున్న కోరిక సాధ్యమైపోయింది. ఇంతకీ ఆ కోరిక ఏంటి, ఆ అద్భుతం ఏంటి, నేను పొందిన అనుభవం ఏంటో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో ముఖ్య కారణం ఏంటంటే, నేనే కాదు, ఇటువంటి కోరిక చాలామందికి ఉంటుంది, కానీ అంత సాధ్యం కాదు అది. అటువంటి వాళ్లకు ఆ కోరిక నెరవేర్చుకోవడానికి అవకాశం లేక, దారులు లేక, కావలసిన వ్యక్తులు దొరక్క ఎంతో మదన పడుతున్నవారు, బాధపడుతున్నవారు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళందరి కోసమే ఈ వీడియో. మనుషులకు ఎన్నో కోరికలు ఉంటాయి, కోరకూడని కోరికలు ఉంటాయి, కోరాల్సిన కోరికలు ఉంటాయి. కోరకూడని కోరికల గురించి వదిలేసుకుంటే, కోరాల్సిన కోరికల్లో చిన్న కోరికలు, ఇంకొంచెం పెద్ద కోరికలు, ఇంకొంచెం పెద్ద కోరికలు ఉంటాయి. ఇవి ఖచ్చితంగా నెరవేరుతాయి, ఎందుకంటే ఇవి కోరాల్సిన కోరికలు కాబట్టి జీవితంలో ఇవి ఖచ్చితంగా నెరవేరుతాయి. కానీ కోరిక తీరిన ప్రతిసారి ఒక సంతృప్తి కలిగిన తర్వాత మళ్ళీ ఏమనిపిస్తుంటుందంటే, మనకి ఇది కాక ఇంకేదో, ఇది కాక ఇంకేదో, ఇంతకంటే అద్భుతం ఇంక ఉంటుంది, అది కావాలి అనుకునే తత్వం మన లోపల కదులుతూ ఉంటుంది. అంటే ఈ కోరిక కాదు, ఇంకేదో, దీనికంటే ఇంకేదో అనే కోరిక ఉంటుంది. ఆ కోరిక తీరిన ప్రతిసారి మనం సంతృప్తి అనుభవించిన తర్వాత ఇంకేదో, వాట్ నెక్స్ట్ అన్నట్టు, ఇంకా నెక్స్ట్ అద్భుతం ఏంటి, ఆ వండర్ ఏంటి అనేది ఉంటుంది మన లోపల, ఆతృత ఉంటుంది. ఆ ఆతృత ఏం చేస్తుందంటే, మనకి ఎన్ని కోరికలు తీరినా, మన ఎన్ని కోరికలు సఫలీకృతమైనా, అసలు పొందాల్సింది ఇంకేదో ఉంది, తెలుసుకోవాల్సింది ఇంకేదో ఉంది. అసలు మనం పొందాల్సింది కేవలం ఇదే కాదు, మనం తెలుసుకోవాల్సింది కేవలం ఇదే కాదు, ఇంకా పొందాల్సింది, ఇంకా తెలుసుకోవాల్సింది ఏదో ఉంది. ఏంటది అని మనల్ని గుచ్చి అడుగుతూ ఉంటుంది. అంటే మనం ఒక కోరిక తీరగానే అక్కడికి ఇంకా ఎండ్ అయిపోదు, ఆ తెలుసుకోగానే ఎండ్ అయిపోదు. ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఏదో నెరవేర్చుకోవాలి, ఇంకా ఏదో పొందాలి అని ఉంటుంది. ఇది నా అన్వేషణ. అన్ని కోరికలు తీరుతున్నా ఇంకా నెక్స్ట్ ఏంటి అనేది ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఏది పొందితే నెక్స్ట్ అనేది ఆగిపోతుంది, ఇంకేదో అనేది ఆగిపోతుంది. ఎక్కడి దాకా వెళ్ళి తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే ఎక్కడ మనం ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు, ఏది పొందితే ఇంకా పొందాల్సిన అవసరం ఉండదు. అది ఎక్కడ దొరుకుతుంది, ఎవరి దగ్గర దొరుకుతుంది అని చాలామంది దగ్గర తిరిగిన తర్వాత కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చదివిన తర్వాత నాకు తెలిసి వచ్చిన విషయం ఏంటంటే, నువ్వు ఏది పొందితే ఇక పొందాల్సిన అవసరం లేదు అనేది పొందుతావో, అది పొందాలంటే నువ్వు ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం లేదు అనేది నువ్వు తెలుసుకోవాలంటే, అది కేవలం గురువు ద్వారా మాత్రమే సాధ్యం. అప్పుడు నా ప్రయాణం గురువును వెతకడంలో మొదలయ్యింది. చాలా చోట్ల సెర్చ్ చేసిన, చాలామందిని కలిసిన. గురువులు ఎక్కడుంటారు, సద్గురువు ఎక్కడుంటాడు, ఎక్కడ దొరుకుతాడు, ఆయన్ని ఎలా పట్టుకోవాలి, ఎలా మెప్పించాలి, ఆయన దగ్గరకు చేరి ఆయన ద్వారా ఎలా ఉపదేశం పొందాలని చాలా చోట్ల చాలా రకాలుగా సెర్చ్ చేసిన. చివరికి నేను ఒక మహానుభావుణ్ణి కనిపెట్టుకున్నా. ఆయన ఎవరో కాదు, నా స్నేహితుని వాళ్ళ నాన్న. ఆయన పేరు గణపతి నారాయణ. ఆయన ముంబైలో ఉన్నప్పుడు ఒక ప్రసిద్ధమైన గురువు దగ్గర
ఉపదేశం స్వీకరించిండు. ఒక ప్రసిద్ధమైన సిద్ధిని పొందిన ఒక మహానుభావుని దగ్గర ఈ మహానుభావుడు ఉపదేశం స్వీకరించిండు. ఆయన మా ఊళ్ళో ప్రతి శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య రోజు వాళ్ళ ఇంట్లో భజన కార్యక్రమం ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళందరికీ తీర్థప్రసాదాలు, నైవేద్యాలు, అన్నదానం చేస్తుండేవారు. అలా ఒక శ్రావణ మాసంలో వచ్చిన అమావాస్య రోజు వాళ్ళ ఇంట్లో జరిగే భజన కార్యక్రమానికి నేను వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఒక వ్యక్తి ఉపదేశం స్వీకరించడం చూసింది నేను. అంటే ఈయన ఆయనకు ఉపదేశాన్ని ఇవ్వడం చూసింది నేను. అంత అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఆయన్ని అడిగిన, నేను ఈయనను గణపతి నారాయణ గారిని ప్రేమతోటి బాపు బాపు అని పిలుచుకునేవాడిని. మరుసటి రోజు ఆయన నేను అడిగినప్పుడు ఆయన ఏం చెప్పిండంటే, ఆయన ఉపదేశం పొందిండు బిడ్డ, గురు ఉపదేశం పొందిండు, ఇంకా సాధన చేసుకుంటాడు, జీవితం చివరిలోకి వచ్చింది కదా, 60-70 సంవత్సరాలు ఉంటాయి, ఆ ఉపదేశం తీసుకున్నాడు, గురు మంత్రం తీసుకున్నాడు, దాన్ని సాధన చేసుకుంటాడు అని చెప్పినాడు. చెప్పగానే తక్కువ నేను ఏమడిగిన అంటే ఆయన అది లోపల నాకు ఆ కోరిక ఉంది, గురుపదేశం ఉంది, గురువుని చేరుకోవాలి, ఉపదేశం పొందాలని కోరిక ఉంది. కాబట్టి తక్కువ నేను నారాయణ బాబుని ఏమడిగినానంటే, బాపు నాకు కూడా ఉపదేశం కావాలి, ఇస్తావా అని అడిగిన. అప్పటిదాకా నవ్వుతున్న వ్యక్తి సడన్గా నా వైపు చూసి కొద్దిసేపు చూసి అలా దీర్ఘంగా ఆలోచన చేసి, ఇవి నీ వయసు ఎంత ఉంటుంది రా అని అడిగాను. ఉంటుంది బాపు 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉంటుందని చెప్పిన. ఈ వయసులో నీకు ఉపదేశం ఎందుకురా, ఈ వయసులో నీకు అవసరం ఆ ఉపదేశం? ఆయన అంటే అన్నీ అయిపోయినాయి, అన్ని కార్యక్రమాలు తీరిపోయినాయి, అన్ని పనులు చేసేసిండు, జీవితం చరమాంకంలోకి వచ్చింది కాబట్టి ఆయన ఉపదేశం తీసుకున్నాడు. ఇంకా నువ్వు లేత పోరనివి, 25 సంవత్సరాలే ఉంటాయి, ఇప్పుడే ఉపదేశం ఎందుకురా నీకు అని చెప్పింది. అదేంటి బాబు అంటే 20 సంవత్సరాలు ఉంటే ఉపదేశం తీసుకోకూడదా అని రివర్స్లో దాని ఏమంటే ఒక ప్రేమతో మొండితనంతో కూడిన క్వశ్చన్ వేసిన. అంటే ఒక సంవత్సరం ఒక వయసు వచ్చిన తర్వాత నువ్వు ఉపదేశం తీసుకో అన్న, ఈ లోపు తీసుకోకూడదా అని అడిగాను. అది ఇప్పుడేం చేసుకుంటారో ఉపదేశం తీసుకొని, ఇంటనే కూర్చొని ఏమైనా చేసుకుంటావా, సాధన చేసుకుంటావా, నీ నుంచి కాదు కదా. ఆయన అంటే పెద్ద మనిషి, ఆయనకి ఇప్పుడు ఏం బాబు లేవు, బాధ్యతలు లేవు, ఉపదేశం తీసుకున్నాడు, సాధన చేసుకుంటాడు. ఓ అట్లనా, సరే నేను కూడా ఒక 40-50 సంవత్సరాల తర్వాత, లేదంటే ఒక 60 సంవత్సరాల తర్వాత నీ దగ్గరికి వస్తా ఉపదేశం ఇవ్వమని. అప్పటిదాకా నేను ఖచ్చితంగా బతుకుంటానని నువ్వు రాసిస్తావా బాపు అని అడిగాను. అంటే నేను 60 సంవత్సరాలు వచ్చేదాకా ఖచ్చితంగా నేను బతుకుంటా అని నువ్వు నాకు రాసిస్తావా అన్న. నీ ఆయుష్కి ఎవడు కర్తరా, నీ ఆయుష్కు నేను కర్తనా, నీ ఆయుష్ నీది, దాన్ని నేనేటి రాసిస్తా అన్నాడు. మరి 60 సంవత్సరాల దాకా బతుకుతానకు గ్యారంటీ లేదు, 60 సంవత్సరాల తర్వాత ఉపదేశం తీసుకోవాలని ఎట్లా చెప్తారు మీరు కదా. ప్రాణం ఎప్పుడు పోద్దో ఎవరికి తెలియదు. మరి ఎప్పుడు పోద్దో తెలియని ప్రాణానికి ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు ఉపదేశం తీసుకోవాలి అని మీ కండిషన్ ఎట్లా పెడతావు బాబు నువ్వు అని అడిగాను. ఏం మొండిగా వాదిస్తున్నావు నాతో అన్నాడు. కరెక్టే కదా అన్న. కరెక్టే అంటే ఉపదేశం తీసుకోవడానికి ఒక వయసు అనేది ఉంటుందా? ఉపదేశం తీసుకోవడానికి వయసు అనేది ఏమి ఉండదు నాయన, ఎప్పుడైనా తీసుకోవచ్చు ఉపదేశం, కానీ ఇప్పుడే ఎందుకు నీకు అన్నాడు. ఇప్పుడు నీ వయసు 25 సంవత్సరాలు, ఇప్పుడు నీకు తాగుడు అలవాటు లేకున్నా తినుడు అలవాటు ఉన్నది, మాంసం తింటావు. ఉపదేశం తీసుకోవాలనుకుంటే ఫస్ట్ మాంసం బంద్ చేయాలి. మరి బంద్ చేస్తావా రా నువ్వు అని అడిగింది. ఓ బంద్ చేస్తా అని చెప్పిన. మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని చెప్పు అన్నాడు. దానే ఉంది బాపు బంద్ చేసుడే, ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు బంద్ చేస్తాం, రేపు అనుకుంటే రేపు బంద్ చేస్తాం, మాంసం బంద్ చేసుడు పెద్ద కష్టమా అన్న. నెక్స్ట్ నీకు ఉపదేశం ఇవ్వడానికి నీకు పెళ్ళి కాకపోతే మీ అమ్మని అడగాలి, అనుమతి తీసుకోవాలి ఉపదేశం తీసుకోవడానికి. నీకు పెళ్ళి అయింది కాబట్టి ఇప్పుడు నీ భార్యను అడగాలి, నీ భార్య దగ్గర నువ్వు అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు అనుమతి తీసుకోవడానికి నీ భార్య అంగీకరిస్తుందా అని క్వశ్చన్ వేసాడు. ఓ ఎందుకు ఒప్పుకోదు, గురుపదేశం అంటే దానికి కూడా భజన భక్తి దేవుడు బాగానే ఉంటుంది, ఒప్పుకుంటుంది, నేను గురుపదేశం తీసుకోవడానికి ఒప్పుకుంటుంది అన్న. ఒప్పుకోదురా అని ఆయన, ఒప్పుకుంటుంది బాపు అని నేను. అరే పిచ్చోడా ఒప్పుకోదు, వాళ్ళకి తెలియదు, నీకు ఏమో ఆరాటము, వాళ్ళకేమో తెలియంతనం. నువ్వు పోయి గురుపదేశం తీసుకుంటా అంటే ఒప్పుకోరు, గొడవ అవుతుంది. ఇప్పుడు నువ్వు పోయి ఇంటికాడ చెప్పగానే ఏం చేస్తాడు,
మీ అమ్మ మీ పెళ్ళాం ఇద్దరు కలిసి నా దగ్గరికి వచ్చి ఏం చేస్తారంటే నాతో లొలి పెట్టుకుంటారు. ఓ పోరుడు భజన కాడికి వచ్చినాక వానికి ఏదో 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 మాయమాటలు చెప్పారు, ఆయనతో వాడిని ఎడగొట్టినావు, వాడు ఏదో ఉపదేశం అంటుండు, నేను మాంసం పని చేస్తా అంటుండు, వాడు ఏదో కథలు అన్ని మాటలు మాట్లాడుతుండు అని తెల్లారు లేస్తే నాతో లొలి పెట్టుకుంటారా? నీకు ఉపదేశం ఇచ్చి తెల్లారు లేవగానే వాళ్ళతో గొడవ పెట్టుకోవడం నాకు అవసరమా? వద్దు బిడ్డ అని. ఓ అట్లనా? అంటే మాంసం బంద్ చేయాలి, భార్య దగ్గర అనుమతి తీసుకోవాలి, అయితేనే ఉపదేశం ఇస్తారా అన్నట్టు అని అడిగిన. పక్క నువ్వు మాంసం బంద్ చేసి నువ్వు ఉపదేశం తీసుకుంటే మాకేం బాధ లేదని మీ ఆవిడ అనుమతిస్తే ఉపదేశం ఇస్తాను. నేను ఆయన కలిసినప్పుడల్లా వేరే వాళ్ళందరూ వేరే ముచ్చట్టు మాట్లాడుకుంటే నేను గురువు ఉపదేశము గురువు ఉపదేశము గురువు ఉపదేశం ఇదే ఎంబడి పడుతుంది. చెవుల దొరికోలే ఎప్పటికీ. బాపు నాకు ఉపదేశం ఎప్పుడు ఇస్తావు, నాకు గురుబోధ ఎప్పుడు చేస్తావు అని ఎప్పుడు అడిగేవాడిని. ఆయన ఒకసారి ఏమన్నాడు, అరే నీకు ఉపదేశం ఇచ్చున్నాను ఉంచి కాదు, మీ వాళ్ళు నాతో పెట్టుకునే పంచాయతీ భరించున్న వల్ల కాదు, నిజంగా నీకు ఉపదేశం కావాలనుకుంటే, నీకు గురువు కావాలనుకుంటే ఇక్కడనే మన దగ్గరనే శ్రీ గురుమదనానంద సరస్వతి క్షేత్రం ఉన్నది. ఆ క్షేత్రానికి ఇప్పుడు ప్రస్తుత పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి, ఆయన దగ్గరికి పోయి నాకు ఉపదేశం కావాలి అని అడుగు, ఇస్తాడు. ఆయన అందరికి ఇస్తున్నాడు, మన ఊర్లో కూడా చాలా మందికి ఇచ్చిండు. నువ్వు పోయి అడిగితే నీకు ఇస్తాడు. ఆయన ఈ వయస్సులు అవి ఏం చూడడు, కాకపోతే ఒక మాంసం బంద్ చేయమంటాడు, వెళ్ళి అడుగు ఏం చెప్తాడు అని చెప్పిండు. ఒకరోజు స్వామి దగ్గరికి పోయినా, స్వామి దగ్గర కూర్చున్నా. నేను కూర్చున్నప్పుడు నన్ను చూసిండు, ఇలా సైడ్కు మెల్లగా చూసి ఒక చిన్నగా నవ్వుకుండు. ఆయన స్వామి నవ్వుకొని కొద్దిసేపు ఆగి ఏమన్నంటే, ఏమ్రా బిడ్డ ఏమో వచ్చినవు అని అడిగిండు. వెంటనే ఏం సమాధానం చెప్పిన అంటే, స్వామి నాకు గురూపదేశం కావాలి అని చెప్పింది. ఏం కావాలి అని అడిగాను. గురూపదేశం కావాలి స్వామి అని అడిగిన. గురూపదేశం కావాలన్నా అని మెల్లిగా ఇలా తల ఊపిండు, 2-3 సార్లు తల ఊపిండు. సరే కూర్చో అన్నాడు. అలా శిష్యులతో మాట్లాడుతుండు, ఇంకా మాట్లాడుతుండు ఒక అరగంట దాకా అలాగే మాట్లాడిండు. వాళ్ళకి ఏదో పనులు చెప్పిండు. ఒక్కొక్కరు వెళ్ళిపోయారు, ఇంకొకరు ఇద్దరు ఉన్నారు. నేను కూర్చున్నా. ఇప్పుడు చెప్పురా అని అడిగాను. గురూపదేశం కావాలి స్వామి అని అడిగిన. గురూపదేశం కావన్నా నీకు అని అడిగాను. నీకు తాగడం అలవాటైతే లేదు, కానీ నువ్వు మాంసం తింటావు కదా అని అడిగాను. అవును స్వామి నేను మాంసం తింటా, తాగుడు అలవాటు నాకు లేదు, కానీ మాంసం అయితే తింటా స్వామి అని సమాధానం ఇచ్చిన. సరే నీ గురూపదేశం నేను ఇస్తా, కానీ నువ్వు మాంసం మానేసి సరిగ్గా సంవత్సరం అయిన తర్వాత రాపో. మాంసం మానేసి సరిగ్గా సంవత్సరం అయిన తర్వాత నా దగ్గరికి రా, అప్పుడు ఉపదేశం ఇస్తా నీకు అన్నాడు. ఇది 2010లో జరిగిన విషయం. 2010లో మాధవానంద సరస్వతి దగ్గరికి నేను వెళ్ళి ఆయన ఉపదేశం అడిగినప్పుడు ఆయన నాకు పెట్టిన ఒకే ఒక కండిషను, నువ్వు మాంసం తినకు, నువ్వు మాంసం మానేసి 1 సంవత్సరం గడిచిన తర్వాత రా, అప్పుడు ఉపదేశం ఇస్తా అని కండిషన్ పెట్టిండు. అప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నా, మాంసం బంద్ చేయాలి అని ట్రై చేస్తూనే ఉన్నా. కాలే. ఒకరోజు మళ్ళీ నేను నారాయణ బాబు దగ్గరికి పోయినా. ఏమ్రా గురువు దొరికిండా, ఇచ్చిండా ఉపదేశం అని అడిగిండు. అయితలేదు బాపు, నా స్వామి అయితే సంవత్సరం దాకా మాంసం తినొద్దని కండిషన్ పెట్టిండు, అది అయితలేదు, నాకేం గురువు దొరకలేడు, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అన్నాడు. ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు? ఏం చెయ్యకు, ఉండు, నీ గురుపదేశం అవసరమైనప్పుడు వస్తుంది తీయను. మళ్ళీ అట్లా అంటవేంది బాపు, ఎప్పుడు వస్తామో తెలియం మనము, అటువంటిది 55 ఏళ్ళ దాకా ఎట్లా ఆగుతాం గురుపదేశం కోసం అన్న. నేను నీతో అన్ని విషయాలు చెప్పుకున్నా, నా బాధలు నా గాథలు మొత్తం నీతో చెప్పుకున్నా, నేను ఏమంటేనేమో మీ అవ్వచ్చులు పెడుతుందిరా, మీ పెళ్ళామొచ్చులు పెడుతుంది, నేను ఇయ్య అన్నాను. ఆయన దగ్గర తోలితేనేమో ఆయన సంవత్సరం దాకా మాంసం తినకుండా రారా ఆయన ఇస్తా అనేది ఆయన అన్నాడు. అది బంద్ చేద్దామంటేనేమో అది బంద్ అయి కాలిపోతలేదు, అది బంద్ అయితే లేదు, గురుపదేశం దొరుకుతలేదు. ఎన్ని రోజులు దాకిట నేను బాధతో తిరగాలి అన్న. మరి బంద్ చేయకపోయినావు రా అన్నాడు. బంద్ అయితే లేదు అన్న. నేనేం చేయాలరా దానికి అన్నాడు. చూడు బాపు, ఎట్లా నువ్వే చేసి జర ఉపదేశం ఇస్తేనే అన్న భయానికన్నా, గురువు మీద భయానికన్నా బంద్ అవుతుందో ఏమో అన్న.
అరే ఇంకొకసారి మళ్ళా నా దగ్గర వచ్చి ఉపదేశం గురించి మాట్లాడేది అంటే కొడతా నేను అన్నాడు. ఎందుకు బాబు కొడతావు, ఎందుకు కొడతావు అడగొద్దా అని తెలిసిన వాళ్ళని అడగకపోతే తెలియని వాళ్ళ దగ్గర పోయి అడుగుతారా ఏంది, నా గురించి నీకు అన్ని తెలుసు కాబట్టి నేను అడిగిన తప్పేముంది అన్నాడు. అది కాదురా నీకు చెప్తే అర్థమవుతలేదు అన్నాడు. అర్థమవుడు కాదు అర్థం కాకపోడు కాదు బాపు, ఇక నేను ఊకే కూడా నిన్ను అడిగి విసిగించుకోడు తలుచుకోలేదు. నేను ఇక ఊకే అడిగితే కూడా ఎట్లా అయిపోతున్నా అంటే సుల్కన అయిపోతున్నా. అది ఏమన్నా కానీ ఎందుకంటే ఒక సద్గురువు దగ్గరికి మనం ఏదన్నా శిష్యరికానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనం బాధపడుతూ ఉంటే చూడలేరు వాళ్ళు. నేను కొన్ని గ్రంథాలు చదివిన తర్వాత నాకు అర్థమైంది, మనం వాళ్ళ దగ్గర తిరిగి ఉపదేశం కోసం తిరిగిన తర్వాత మనం బాధపడుతుంటే చూడలేరు వాళ్ళు, దగ్గర తీసుకొని ఓదార్చి ఉపదేశం ఇస్తారు. ఈ విషయం నేను కొన్ని గ్రంథాలు చదవడం వల్ల నాకు అర్థమైంది. నేను అదే లాజిక్తో ఆయన ఏం చేసిన అంటే ఇట్లా కాదు, ఇక నేను ఏమన్నా కానీ నేను ఏం ఆగమైనా సరే, నాకు ఉపదేశం దొరికినా సరే దొరకకున్నా సరే, నేను ఏమైనా కానీ సంకనాకి పోయినా సరే, ఇక నిన్నైతే మళ్ళీ ఎప్పుడు నాకు ఉపదేశం ఇవ్వమని నాకు తత్వబోధ చేయమని అడగ నిన్ను అని అన్నా. అనగానే వెంటనే ఆయన ఏమన్నంటే అస్తు అన్నాడు. చల్ల పడ్డది పానం నాకు. ఇక అదేంది బాపు అనగానే నువ్వే అన్నావు గారు నన్ను అడగా, నీ అడగకు. నీకు పొందాల్సిన భాగ్యం ఉంటే గురుపదేశం పొందాల్సిన భాగ్యం ఉంటే, తత్వం తెలుసుకోవాల్సిన అదృష్టం నీకుంటే తెలుస్తుంది పో అన్నాడు. అంతే. ఇంక నేను ఎప్పుడు ఇంకా మాట్లాడలే ఆయనతో. ఇక అంటే ఉపదేశం గురించి తత్వం గురించి ఇంకెప్పుడు ఆయన దగ్గర మాట్లాడలే. జనరల్గా ఏం చేస్తున్నావు, ఆటో కనబడతలేవేమరా అంటే మామూలుగా మాట్లాడడం తప్పితే ఎప్పుడు ఆయన దగ్గర పోయి ఇంకా నేను గురుపదేశం గురించి తత్వం గురించి ఎప్పుడు మాట్లాడలే ఆయనతో. ఇక కాలం ఇలా ఇంకా మా మధ్య సాధారణ విషయాలు తప్పితే గురుపదేశం సంబంధించిన మాటలు ఏం లేవు, ఒడిచిపోయింది. ఒక విధంగా నేను ఏమని ఫిక్స్ అయినా అంటే ఈ జన్మకు నాకు గురుపదేశం పొందే భాగ్యం లేదు, ఇక రాదు కూడా అనుకున్నాను. ఇక నాకు తీరదు, ఆ కోరిక తీరదు. నేను గురువుని చేరాలి, నాకు గురువు దొరకాలి, ఆయన నాకు తత్వబోధ చెయ్యాలి అన్న కోరిక నాకు నెరవేరదు. ఇక ఈ జన్మకి ఇంతే అని ఫిక్స్ అయిపోయాను నేను. ఇక నాకు గురుపదేశం దొరకదు అని ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే నాకు గురువు దొరకాలి, గురుపదేశం దొరకాలి, నాకు తత్వం తెలవాలి అనుకున్న నా కోరిక ఎంత పెరుగుతుందో రోజుకు నేను మాంసం తినడానికి అంత దగ్గర అవుతున్నా బాగా. అంటే ఒక మహావృక్షం ఎంత పెరుగుతూ ఉంటుందో దాని చుట్టూ నీడ ఎలా పెరుగుతుందో, నాలో ఈ గురువును పొందాలి తత్వం పొందాలి అన్న కోరిక ఎంత పెరుగుతుందో, నాకున్న బలహీనత మాంసం తినడం అనే బలహీనత కూడా అంత పెరుగుతుంది. దానికి అవకాశాలు కూడా అన్ని పుష్కలంగా వస్తున్నాయి. ఎప్పుడో నెలకోసారి తినేది పోయి వారానికి 15 రోజులకు వచ్చింది, వారానికోసారి తినడం వచ్చింది. ఇక ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు, దావతులు అవి ఇవి ఎక్కువైనాయి. అంతే. ఇక నేను ఫిక్స్ అయినా నాకు ఈ జన్మకి కోరిక తీరదలే అని ఫిక్స్ అయినా. నాకు చిన్నప్పుడు జానపదాలు నేర్పించిన మా గురువు గారు ధ్యానగద్దర్ భూపతిరాజు గారి ద్వారా 2016లో నాకు ధ్యాన పరిచయం జరిగింది. 2016 ధ్యాన పరిచయం జరిగింది. ఏప్రిల్ మేలో నాకు ధ్యానం గురించి ఆయన చెప్పిండు, నాతో ధ్యానం చేయించడం మొదలుపెట్టిండు. నేను ధ్యానం చేసిన తర్వాత 3 నెలల్లో మాంసం తినడం మానేసా. కేవలం 3 నెలల్లో నేను ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత కేవలం 3 నెలల్లో మాంసం తినడం మానేసిన. అంటే నేను ఏదో మానేయాలని కాదు, ఆటోమేటిక్గా దాని మీద విరక్తి వచ్చేసింది. అది తింటే పడకపోవడం, వాంతికి రావడం, కళ్ళు తిరగడం, అంటే అది నా లోపలికి పోతే బాడీకి ఎఫెక్ట్ అవ్వడం మొదలుపెట్టింది. అది స్పష్టంగా తెలిసింది నాకు. తిన్నప్పుడల్లా స్ట్రగుల్సే. ఇంకా దాన్ని తిని శరీరాన్ని బాధ పెట్టడం దేనికి అని నేను మాంసం తినడం మానేసిన. ధ్యానంలోకి వచ్చినాక 3 నెలల్లో మాంసం తినడం మానేసిన. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు చెప్పిన ఒకే ఒక్క మాట బాగా నచ్చింది నాకు. నీ శ్వాసే నీ గురువు, నీ శ్వాసే నీ గురువు. నువ్వు గురువుల కోసం ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయి వేసారే కంటే నీ శ్వాసను పట్టుకొని కూర్చో, నీ శ్వాసను గమనిస్తూ కూర్చో. నీ శ్వాసే నీకు గురువు. అసలు నీకు నీ శ్వాస బోధించినట్టుగా ఈ విశ్వంలో ఏ గురువు బోధించలేడు, ఏ గురువు దర్శింపలేడు. సత్యం గురించి గురువు చెబుతాడేమో కానీ
ఆ సత్యంని నీ చేత దర్శింపజేయడం ఆ గురువుకు సాధ్యం కాదు. నువ్వు సాధన చేస్తే మాత్రమే అది నీకు సాధ్యమవుతుంది. కానీ నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చుంటే చాలు, సత్యం నీలో నీకు దర్శనం అవుతుంది. నీ లోపట ఉన్న సత్యం నీకు దర్శనం అవుతుంది. నీ లోపట ఉన్న తత్వం నీకు దర్శనం అవుతుంది, తెలిసిపోతుంది. నీ శ్వాసే నీకు గురువు. నీ శ్వాస నీకు ఏం చెప్తుందంటే, ఏది పొందితే ఇక పొందాల్సిన అవసరం లేని స్థితి ఉంటుందో ఆ స్థితిలోకి నీ శ్వాస నిన్ను తీసుకెళ్తుంది. నువ్వు ఏది తెలుసుకుంటే ఇంకో తెలుసుకోవాల్సిన అవసరం లేదో నీ శ్వాస నిన్ను అక్కడికి తీసుకెళ్తుంది. ఆ పరమ స్థానం ఎక్కడున్నదో నిన్ను అక్కడ కూర్చోబెడుతుంది నీ శ్వాస. నీ శ్వాసను మించిన గురువు ఇక లేడు. నీ శ్వాసను పట్టుకో, ఇక నువ్వు ఎవరిని పట్టుకోవాల్సిన పని లేదు. దాన్ని పట్టుకుంటే నీకు అది సమస్తం తెలియజేస్తుంది. నీ శ్వాసే నీ గురువు, నీ శ్వాసను పట్టుకొని కూర్చో అని బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు ఇచ్చిన సందేశం ఇది. అది నాకు ఎంత బాగా నచ్చిందంటే, శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చున్నప్పుడు నేను పొందిన ఆనందం అమోఘం. దాని గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఇంకా అసలు ధ్యానంలో గాఢ ధ్యాన స్థితిలోకి పోయిన తర్వాత మనం పొందే ఆనంద స్థితి అప్పుడు అనిపిస్తుంది, అబ్బా ఇంకేమున్నది పొందడానికి, ఇంతకంటే ఏంటి అనిపిస్తుంది, ఇంకేముంది అనిపిస్తుంది. అప్పటిదాకా నాకు ఇంకేంటి, వాట్ నెక్స్ట్ అన్నది నేను శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇంతకంటే ఇంకేముంది, ఇంకేం తెలుసుకోవాలి నేను అని అర్థమైంది. కానీ నా మనసు లోపట ఇంతకుముందుకు నేను గురుపదేశం పొందాలి, గురువు దగ్గరికి వెళ్ళాలి, గురుపదేశం పొందాలి, నేను తత్వం తెలుసుకోవాలి అనే కోరిక బలంగా ఉంది కదా. అది లోపట ఎక్కడో, మనస్సు లోపట ఎక్కడో ఉంది. అది నేను ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత దాదాపు 1 సంవత్సరం తర్వాత మళ్ళీ నారాయణ బాబు దగ్గరికి వెళ్ళింది. నేను పోగానే, ఏమరా బాబు వచ్చినావు, అంత మంచిదే కదా అన్నాడు. అంత మంచిదే బాబు, ఏం చేస్తున్నావు అంటే, సిద్దిపేటలో రికార్డింగ్ స్టూడియో పెట్టుకున్నా, వర్క్ ఫుల్ ఉంటుంది, ఎప్పటికీ మంచి ప్రశాంతంగా ఉంటుంది, ఎప్పటికి బిజీ ఉంటుంది బాబు అన్నాడు. మరి పని బిజీలో పడిపోయి అసలు దాన్ని మర్చిపోయినావా అన్నాడు. ఏంటిది బాబు అన్న. నీకు అది కోరిక ఉన్నది కదరా, ఆధ్యాత్మికత నిడిచిపెట్టి మరి పని 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 అని సంసారంలో పడి ప్రాపంచికంలో పడి ఆధ్యాత్మికతను బంద్ చేసినావా అన్నాడు. అది బంద్ చేయలే బాబు, అది చేస్తానా, నేను ఇప్పుడు 1 సంవత్సరం నుంచి ధ్యానం చేస్తున్నా, నేను మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, అల్లకాలలో అన్నీ బంద్ అయినాయి, ఇప్పటికైతే ప్రశాంతంగా ఉంటున్నా. మాంసం బంద్ చేసినావారా? అది బంద్ అయింది, చాలా రోజులు అయింది బాబు, 5-6 నెలలు అవుతుంది అది బంద్ అయిపోయి, మాంసం తింటలేను నేను. ఇట్లా మా మధ్య మెల్లిగా మాటలు పెరిగినాయి. మాటలు పెరిగిన తర్వాత ఆయన కొన్ని విషయాలు చెప్తూ పోతుండు. అవి ఎంత పరమాద్భుతంగా ఉన్నాయంటే అంతే, అవి అద్భుతాలుగా ఆ విషయాలు చెప్తూ సృష్టి రహస్యాలు చెప్పుకుంటూ పోతుండు ఆయన. అన్నీ చెప్పిన తర్వాత సరిగ్గా 1 అర్ధగంట సేపు మాట్లాడిన తర్వాత సడన్గా ఆగిపోయిండు. ఆగిపోయి నన్ను చూసి, ఇంకేం తెలుసుకుంటావురా నువ్వు, తెలుసుకోవాల్సింది ఇంకేముంది నీకు అని అడిగాను. నేనేం మాట్లాడాలి, అట్లే చూస్తున్నా ఆయన. ఒక సద్గురువు దగ్గరికి చేరి ఆరాట పడుతున్న ఆత్రుతతో ఉన్న శిష్యుడు గనక ఒక సద్గురువు దగ్గరికి చేరి ఆయనను మెప్పించి నాకు ఉపదేశం కావాలి అంటే, ఒక సద్గురువు తన శిష్యుడికి ఏది బోధిస్తాడో, ఏది తెలియజేస్తాడో, నా గురువు దగ్గర నేను ఏది తెలుసుకున్నానో, ఆయన నాకు ఏది చెప్పిండో, ఏది ఒక అక్షరం కూడా దాచుకోకుండా మొత్తం నీకు చెప్పిండ్రా. అప్పుడు నాకు టక్కుమని గుర్తుకొచ్చింది. నేను కొద్దిగా లాజిక్ మైండ్ తోటి తెలిసి తెలియక, ఒక విధంగా చెప్పాలంటే తెలివి తక్కువతనంతో ఆయన ఒక మాట అన్న, నువ్వు నన్ను ఎన్నడు పిలిచి రారా నాయన అని ఇంట్లో కూర్చోబెట్టుకొని నీకు నువ్వు పిలుచుకొని ఇగో ఇది తత్వము, ఇగో ఇది గురుబోధ అని ఎప్పుడు చేస్తావో అప్పటిదాకా నిన్ను నేను గురుబోధ గురించి తత్వం గురించి అడగా అని చెప్పిన ఆయన కూడా అప్పుడు నన్ను అస్తు అని చెప్పింది. అది టక్కుమని గుర్తుకొచ్చింది. ఈ మాట మన మధ్య ఒకరోజు వచ్చింది బాపు అని అడిగిన. అవునరా అన్నాడు. మరి నిన్ను నేను ఇలా ఎందుకు పిలిచినో నాకు తెలియదు, నేను నీకు ఎందుకు చెప్పినో నాకు తెలియదు, కానీ మొత్తం చెప్పిండ్రా నీకు, ఇంకేమి లేదు తెలుసుకోవాల్సింది చెప్పాల్సింది అని చెప్పింది.
అప్పుడు అనిపించింది నాకు, ఇంకా నేను చెప్పేసినా ఇంకేం లేదు చెప్పడానికి ఆయన అనంగానే నాకు అనిపించింది, అసలు దీనికి అంతటికీ రీజన్ ఎవరు? ఇన్ని రోజులుగా నేను అడిగితే ఇయ్యని ఉపదేశాన్ని, బోధించని పరమసత్యాన్ని తనకు తానే ఇంటికి పిలుచుకొని తనకు తానే బోధ చేసి ఇంకేం లేదు నువ్వు తెలుసుకోవాల్సిందన్న పరమసత్యాన్ని నాకు ఎలా చెప్పిండు అని క్వశ్చన్ వేసుకున్నప్పుడు నాకు వచ్చిన సమాధానం ధ్యానం. ధ్యానం చేయడం వల్ల ఇప్పుడు ఈ సందర్భం సాధ్యమైంది. కేవలం ధ్యానం చేయడం వల్లనే ఆయన మనస్సు కరిగింది. నేను ఆయన దగ్గర పరమ సత్యాన్ని తెలుసుకోవడానికి, పరమ బోధన పొందడానికి నాకు అర్హత వచ్చింది అంటే అది కేవలం ధ్యానం వలన మాత్రమే సాధ్యమైంది. ధ్యానం చేయడం వల్ల మాంసం బంద్ అయింది. మాంసం బంద్ అవ్వడం వల్ల నేను ఉపదేశం పొందడానికి నాకు అర్హత లభించింది. నాకు అర్హత లభించడం వల్ల ఆయన నన్ను తన ఇంటికి పిలుచుకొని పరమసత్యాన్ని బోధ చేసిండు. దీనికి కేవలం కారణం ధ్యానం. ధ్యానం ఏం చేస్తుందంటే నువ్వు ఏది పొందడానికి అనర్హుడిగా మిగిలిపోతున్నావో, అర్హత లేకుండా అయిపోతుందో నీకు ఆ అర్హతను తెచ్చి పెడతాయి. నువ్వు ఏది పొందడానికి ఏ అర్హత నీకు కావాలో ధ్యానం చేస్తే అది వస్తుంది. ఇది ధ్యానం వల్ల నాకు కలిగిన పరమ అనుభవం, పరమాద్భుతం. ఇక తర్వాత నేను ఎప్పుడు ఎవరి దగ్గరికి పోయి నాకు గురూపదేశం కావాలి అనలేదు. ధ్యానం చేయడం తర్వాత ఇంకా నాకు ఇంకేదో పొందాలి అన్న కోరిక, ఇంకేదో పొందాలి, ఇంకేదో తెలుసుకోవాలని రెండు ఆగిపోయినాయి. ధ్యానం చేయడం వల్ల వాట్ నెక్స్ట్ అనేది ఆగిపోయింది. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ చెప్పిన పరమ సత్యం ఏంటంటే నీ శ్వాసే గురువు, నీ శ్వాసే నీ గురువు. నీ శ్వాసను మించిన గురువు నీకు ఈ విశ్వంలో ఇంకెక్కడా లేడు, దొరకడు. కేవలం నీ శ్వాస పట్టుకొని కూర్చో, నీ గురువుతో కూర్చో. నీ గురువు అంటే నీ శ్వాసతో కూర్చో. దానికి ఏ మంత్రము అవసరం లేదు, ఏ తంత్రము అవసరం లేదు, ఏ నియమము అవసరం లేదు, ఓ నిష్టలు అవసరం లేదు, దానికి ఏ కట్టుబాట్లు అవసరం లేదు. నీ శ్వాసతో నువ్వు కూర్చోవాలనుకున్న ఒక దృఢ సంకల్పం, నీ శ్వాస మీద ధ్యాస పెట్టి దృఢ సంకల్పంతో నువ్వు ఎప్పుడు ధ్యానం చేస్తావో నీ సమస్తాన్ని అది సెట్ చేస్తుంది.